सभी को नमस्कार। बच्चों, हम पिछले कक्षा में जिस देश में गंगा बहती है पाठ के 4 पद्यों को जानकारी प्राप्त किया है ना। आज अंतिम सभी पाठ को जानेंगे। पहले जिस देश में गंगा बहती है में जिस देश में गंगा बहती है कविता पाठ है, और जिस देश में गंगा बहती है पाठ के कवि कौन है? शैलेंद्र कुमार जी है। शैलेंद्र जी कुमार का जन्म कब हुआ? 1923 में हुआ और उनका मरण 1966 में हुआ। और उनके प्रसिद्ध विशेषताएं कई फिल्म गीतों की रचना किया उन्होंने, और 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित हुई उन्हें। और 5वां पद्य को जानेंगे। अब हम मिलजुल के रहो और प्यार करो। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। पहले पद्य में हम सिखाया है ना, क्या सिखाया? भारतीयों के होंठों पे सच्चाई रहती है, उनके दिल निर्मल होती है, और हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। అంటే పెదలపైన నిజమే ఉంటుంది, వాళ్ళ హృదయం కూడా నిర్మలంగా ఉంటుంది. అలాంటి దేశంలో నివసించే వాళ్ళు ఎవరంటే हम उस देश के वासी हैं, మేము అలాంటి దేశంలో నివసించే వాళ్ళం. ఎలాంటి దేశంలో అంటే జిస్ దేశ్ మే గంగా బహతి హై, అంటే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అలాంటి దేశంలో ప్రవహించే వాళ్ళం. అలాంటి ఆ దేశంలోని ప్రజలు అంటే ఏ దేశం వాళ్ళు? భారతదేశం వాళ్ళు. భారతదేశంలోని ప్రజలు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటారు, నిజాన్నే పలుకుతారు, అలాగే వాళ్ళు నిర్మలమైన మనసుతోనే ఉంటారు. తర్వాత ఎక్కువ लालच नहीं होती, ज़्यादा लालच नहीं होती भारतवासियों की, और थोड़ा से गुजरा होते हैं, అంటే మీ ఎక్కువ దురాశ అనేది లేకుండా ఏదైతే కొంచెమే ఉంటుందో దాంతోనే వాళ్ళు బ్రతికేస్తారనమాట, సంతృప్తిగా బతుకుతారు. నెక్స్ట్ వన్, जो धरती माँ सभी कुछ सहती है, सब कुछ सहती है, అంటే మీ ధరతి మా భూదేవితో పోల్చాలన్నమాట మన భారతదేశాన్ని. ఎలా అంటే భూమాత ఎలా అయితే తల్లిలాగా అన్ని సహిస్తుందో అలాగే భూమాత కూడా సహిస్తుంది, కాబట్టి మన దేశాన్ని భరతమాత అని పిలుచుకుంటామని చెప్పుకున్నాం. తర్వాత మనము ప్రపంచ పటంలో తూర్పు వైపున ఉన్నాం, అంటే పూర్వవాసి హే, పూర్వబోలే కహతే హే, అంటే మీ తూర్పు వైపున ఉన్నాం ప్రపంచంలో, మనము ప్రపంచ పటంలో, అందుకు మనం తూర్పు వాసులు అంటారని తెలుసుకున్నాం. అవి 4 పద్యాల గురించి తెలుసుకున్నాం మనము. ఇప్పుడు నెక్స్ట్ 5వ పద్యం. मिलजुल के रहो और प्यार करो, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. आप कुछ शब्दार्थ के बारे में जानेंगे. मिलजुल कर, मिलजुलना माने కలిసి మెలిసి, मिलजुल कर అంటే కలిసి మెలిసి. प्यार करना ప్రేమించుట. चीज माने क्या है? चीज माने वस्तुవు. यही ఇక్కడ. मिलजुल के रहो और प्यार करो. मिलजुल के रहना मीन्स కలిసిమెలిసి ఉండుట. అంటే మిల్జుల్ కే రహో और प्यार करो అంటే కలిసిమెలిసి ఉండండి, అందరినీ ప్రేమతో చూడండి అని. एक चीज यही तो रहती है, चीज माने వస్తువు. అంటే ఇలాంటి ఈ వస్తువు, ఏ వస్తువు? కలిసిమెలిసి ఉండే ఒకలాంటి ఒక ఇది, అలాగే ప్రేమించడం అనేది ఒక వస్తువుతో పోల్చడం అన్నమాట. ఎక్కడుంది అది? ఆ వస్తువు ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది. एक चीज यही तो रहती है ఇక్కడే ఉంది. ఎక్కడంటే हम उस देश के वासी हैं, అంటే మేము అలాంటి దేశంలో ఉంటాం. అంటే ఏమి? కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అలాగే ప్రేమతో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో
మేము అలాంటి దేశంలో ఆ దేశం నివాసులం మేము. ఏ దేశ నివాసులు అంటే జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉండేటటువంటి ప్రజలు మేము అని చెప్పడం ఇక్కడ. ఆ దేశం ఏది అంటే భారతదేశం. ఏ దేశం అది? భారతదేశం. नेक्स्ट वन, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. जो जिससे मिला सीखा हमने, जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने. तो शब्दार्थ जानेंगे. सीखना, सीखना माने क्या है? నేర్చుకుంటా. सीखना माने నేర్చుకుంటా. गैर माने पराई वालू. गैर माने क्या है? పరాయి వారు. అప్నానా, అప్నానా మనే తనదిగా స్వీకరించుట. అప్నానా మనే తనదిగా స్వీకరించుట. మతలబ్ స్వార్థము, మతలబ్ మనే స్వార్థము. అందా, అందా మనే గుడ్డి, అందా మనే గుడ్డి. ఓకే. जो जिससे मिला सीखा हमने, जो जिससे मिला सीखा हमने అంటే ఎవరితోనైనా కలిసినా కూడా మిల్నే సే, किससे मिलने, किससे हो भी मिलने से सीखा हमने, ఏదో ఒకటి కొత్తది అనేది నేర్చుకుంటాం మేము. గైరోं को भी अपनाया हमने, గైరోం అనే పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళు అంటే మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా మన వాళ్ళుగా అనుకున్నాం అనమాట. మన వాళ్ళుగా అనుకుని వాళ్ళతో ఏం నేర్చుకున్నామని చెప్పండి. ఒక భాష నేర్చుకున్నామని వాళ్ళ దగ్గర. అంటే అంగ్రేజీ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒక అంగ్రేజీ భాషని మనం నేర్చుకున్నాం. అంటే వేరే వాళ్ళు అయితే కూడా వాళ్ళని మన వాళ్ళుగా అనుకొని వాళ్ళతో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం అనమాట. కాబట్టి మనము బ్రిటిష్ వాళ్ళతో కూడా మనము మన వాళ్ళుగా అనుకొని వాళ్ళతో మనము ఒక భాషని, ఇంగ్లీష్ భాషని నేర్చుకున్నాం. मतलब के लिए अंधे होकर, मतलब అంటే స్వార్థం. స్వార్థంతో మేము గుడ్డి వాళ్ళుగా కాకుండా, అందే అంటే గుడ్డి కదా, స్వార్థంతో మేము గుడ్డి వాళ్ళుగా కాకోకుండా రోటీకో నహే పూజ హమ్నే, మేము కొంచెం కోసం మేము అందరినీ వదులుకోలేము అని ఇక్కడ అర్థం. ఎలాంటి దేశంలో ఉండరు? హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, అలాంటి వాళ్ళు ఉండే వాళ్ళ దగ్గర. అంటే ఏమి, వేరే వాళ్ళు కూడా మా వాళ్ళు అనుకొని వాళ్ళతో కూడా ఏమైనా కొత్తది ఉంటే నేర్చుకునే వాళ్ళము. అలాంటి దేశంలో ఉండేవాళ్ళం. అంటే ఏ దేశం అది? జిస్ దేశ్ మే గంగా బహతి హై, అంటే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశస్తులం మేము. అంటే ఆ దేశం ఏది? భారతదేశం. ఓకే, వెరీ గుడ్. नेक्स्ट वन, अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. अब हम तो क्या सारी दुनिया, सारी दुनिया से कहती हैं हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. सारा అంటే సారం అని మొత్తం, సారీ దునియా మొత్తం ప్రపంచం, దునియా ప్రపంచం. అంటే ఏమి? అబ్ హమ్తో క్యా సారీ దునియా, అబ్ అంటే ఇప్పుడు, హమ్తో క్యా సారీ దునియా, సారీ దునియా సే కాతి హై, అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తంతో చెప్పగలుగుతున్నాం. ఏమని? ఉస్ దేశ్ కే వాసి హై, మొత్తం ప్రపంచం మొత్తంకి చెప్తున్నాం మేము. ఏమని చెప్తున్నామంటే హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశంలో నివసించే వాళ్ళం. ఉస్ దేశ్ కే వాసి హై, ఏ దేశస్తులం? జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించే వాళ్ళం మేము. ఆ దేశం ఏదంటే భారతదేశం. నెక్స్ట్ వన్, होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी हैं जिस देश में
गंगा बहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। इस पद्य को हम पहले पद्य को अर्थ सेम है। होंठों पे सच्चाई रहती है माने क्या है, क्या बोले हमने? होंठों पे సచ్చాయి रहती है అంటే పెదవుల పైన నిజమే ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నిజమే చెప్తారు. జహా దిల్ మే సఫాయి रहती है, ఎక్కడైతే వాళ్ళ హృదయం నిర్మలంగా ఉంటుందో. సఫాయి అంటే శుభ్రంగా ఉండడం అన్నాం కదా, అంటే శుభ్రంగా అంటే నిర్మలంగా ఉండడం. అలాంటి హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, అలాంటి దేశంలో ఉండేవాళ్ళం. అంటే ఏమి? నిజాయితీగా ఉండేవాళ్ళు, నిర్మలమైన హృదయం ఉండేవాళ్ళు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశస్తులం మేము. అదే దేశం అంటే జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలోని ప్రజలం మేము. ఏ దేశం అది? భారతదేశం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. अब कुछ प्रश्न। मिलजुल कर रहने के भावना किस देश में है? मिलजुल कर रहने की भावना किस देश में है? बताइए, किस देश में है? भारत देश में। ठीक है, भारत देश में है। दिल में सफाई कहाँ होती है? किस में होती है? दिल में सफाई किस पर होती है? भारत देश के लोगों में होते हैं। जिस देश में गंगा बहती है कैसा पाठ है? हाँ बताइए, कविता पाठ है। और जिस देश में गंगा बहती है पाठ का कवि कौन है माँ? बच्चे बोलिए। जिस देश में गंगा बहती है पाठ के कवि का नाम शैलेंद्र कुमार जी हैं। ओके जी, शैलेंद्र कुमार जी का जन्म कब हुआ? 1923 में हुआ। और उनका मरण कब हुई? 1966 में हुई। उनके विशेषताएं बताइए। उनके विशेषताएं, कई फिल्म के गीतों की रचना और 3 बार फिल्म फेयर अवार्ड से सम्मानित हुआ उन्हें। और भाषा की बात, भाषा की बात में पहली है उदाहरण के अनुसार वाक्य बनाइए। उदाहरण के अनुसार वाक्य बने అంటే ఉదాహరణ ఇచ్చినారు కదా, దానికి ఒక వాక్యం చేయాలని. యహ్ ప్లస్ మే, యహ్ అంటే ఇది, మే అంటే లో, అంటే ఇది లో అనే బదులు మనము ఇస్మే అంటాం, దీంట్లో అని. యహ్ మే అనేదాన్ని ఇస్మే. యహ్ ఉపవన్ హై అంటే ఇక్కడ ఒక తోట ఉంది. ఇస్మే ఫూల్ హై, ఈ తోటలో ఏమున్నాయంటే ఇస్మే అంటే దీంట్లో. ఉపవన్ అనే బదులు ఇక్కడ ఇస్మే అని ఉపయోగించినాం అన్నమాట. ఇస్మే ఫూల్ హై, దీంట్లో పూలు ఉన్నాయి. నెక్స్ట్ జోమే, జోమే అంటే జిస్మే. జిస్మే వాహ్ నవీ కచ్చా కా లడ్కా హై, అతను 9వ తరగతి అబ్బాయి. జిస్మే దేశభక్తికి భావన అధిక్ హై అంటే అతనిలో దేశభక్తికి భావన అధిక్ హై అంటే దేశభక్తి భావన అనేది ఎక్కువగా ఉంది అని చెప్పడం. నెక్స్ట్ मुहावरों के भाव बताइए। मुहावरों के भाव बताइए। कुछ मुहावरे दिया गया यहाँ, इनके अर्थ समझना। जान से प्यारा होना, जान से प्यार होना అంటే ఏమి? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం అని చెప్పుకున్నాం. జాన్ అంటే ప్రాణం, ప్యార్ అంటే ప్రేమ. అంటే ప్రాణం కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం మనము అని చెప్పుకున్నాం. అతిథియోంకే అంటే బంధువుల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తామని చెప్పుకున్నాం. ఇది ఒక ముహార అనమాట. అంటే ముహార అంటే జాతీయము, జాతీయ వాక్యం అనమాట. ఇస్కా అర్థ హై బహుత్ ప్రియ హోనా. ఈ ముహారకి అర్థం ఏమంటే బహుత్ ప్రియ హోనా, చాలా ప్రేమించడం అనమాట వాళ్ళని. అంటే మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాం అన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రేమించడానికి వస్తుంది. బహుత్ ప్రియ హోనా. మతలబ్ కి రోటీ పూజనా, మతలబ్ కి రోటీ పూజనా. స్వార్థ భావన నహీ చూడనా అంటే స్వార్థం అనే భావనను ఉంచుకోవడం అనమాట, వదిలేకుండా ఉండడం. నహీ చూడనా అంటే చూడనా అంటే వదిలేయట, నహీ చూడనా అంటే వదలకుండుట. అంటే ఏమి? స్వార్థ భావనని కలిగి ఉండడం. తర్వాత मतलब के लिए अंधे होना, इस मोहर का अर्थ है
दूसरों की हानि करना, क्या करना, दूसरों की హాని करना మతలబ్ కి అందే హోనా అంటే మీ దూసరోకి హాని करना అంటే వేరే వాళ్ళకి హాని చేయడం అన్నమాట దానికి అర్థం. ఇవి मुहार. नेक्स्ट नीचे दिए गए वाक्यों की वाक्य रचना समझिए. यहाँ कुछ वाक्य दिया गया है, इनके वाक्य रचना समझाना है. पहले वन, हम भारतवासी हैं. हम भारतवासी हैं అంటే మేము భారతీయులం అని అర్థం. सेकेंड वन, हमारे होठों पर सच्चाई रहती है. हमारे होठों पर सच्चाई रहती है అంటే మేము భారతీయులమని ఫస్ట్ వాక్యం ఉంది. సెకండ్ వన్, हमारे होठों पर सच्चाई रहती है అంటే మా పెదవుల పైన నిజమే ఉంటుంది. नेक्स्ट, हमारे दिल में सफाई रहती है. हमारे दिल में सफाई रहती है మా హృదయం నిర్మలంగా ఉంటుంది అంటే శుభ్రంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, हम हर जान की कीमत जानते हैं అంటే మేము అందరి యొక్క ప్రాణం యొక్క విలువని తెలిసిన వాళ్ళము అని అంటే ఇవన్నీ కూడా ఒకే వాక్యం ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటారు చూద్దాం. ये वाक्य स्वतंत्र रूप से बने हैं. ఈ వాక్యాలన్నీ కూడా స్వతంత్ర రూపంగా ఉన్నాయి. इसमें किसी दूसरे वाक्य का मेल नहीं है. ఇంకో రెండో వాక్యం అనేది కలిసి ఉందా ఇక్కడ? సింగిల్ ఒకటే వాక్యం ఉంది కదా, हम भारतवासी है ఒకటే వాక్యము. हमारे होठों पर सच्चाई रहती है ఇది కూడా ఒకటే వాక్యం. हमारे दिल में सफाई रहती है ये भी एक ही वाक्य है. हम जहाँ जान की कीमत जानते हैं और दूसरा वाक्य नहीं है ना, इसमें एक ही वाक्य है इसलिए इसको सरल वाक्य कहते हैं. ఏమని పిలుస్తాం అంటే ये वाक्य स्वतंत्र रूप से बने हैं, इनमें किसी दूसरे वाक्य का मेल नहीं है అంటే ఇది ఒకటే వాక్యం ఉంది, రెండో వాక్యం అనేది కలిసి లేదు దాంట్లో. ऐसे वाक्यों को सरल वाक्य कहते हैं. అలాంటి వాక్యాన్ని మనం ఏమని పిలుస్తాం? सरल వాక్యాన్ని పిలుస్తాం. सेकेंड, हम भारत के वासी हैं और भारत देश हमारा है. इसमें क्या है? दो वाक्य हैं. చూడండి, हम भारत के वासी हैं అంటే మేము భారతీయులం. और माने क्या है? మరియు అని. భారతదేశ हमारा है అంటే మీ భారతదేశం మాది. हमारा है మనది. हम भारत के वासी हैं అంటే మేము భారతీయులం. और भारत देश हमारा है మరియు భారతదేశం మనది. हमारे होठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है. इस वाक्य में देखिए, हमारे होठों पर सच्चाई रहती है అంటే మా పెదవుల పైన నిజమే ఉంటుంది. और మరియు दिल में सफाई रहती है అంటే మా హృదయం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ కూడా రెండు వాక్యాలు ఉన్నాయి. और तीसरा, हम सब भारतीय हैं इसलिए हम सब एक है. हम सब भारतीय हैं అంటే మేమందరం కూడా భారతీయులు. इसलिए అంటే ఇందువల్ల हम सब एक है మేమందరం కూడా ఒకటే. ఇక్కడ కూడా यहाँ भी दो वाक्य हैं. इसी तरह दो वाक्य है ना, और इसलिए से जोड़ा है दूसरा वाक्य అంటే మీ రెండో వాక్యంని ఔర్ అనే పదంతో ఇక్కడ జోడించినాం అన్నమాట, కలిపినాం. ఇక్కడ కూడా ఔర్ అనే వాక్యం అంటే हम भारत के वासी है और भारत देश हमारा है. ఔర్ అనే ఒక పదంతో రెండు వాక్యాలని కలిపినాము. రెండు వాక్యాలు ఉన్నాయి అన్నమాట. हमारे होठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है. ఇక్కడ కూడా दो वाक्य है. यहाँ भी दो वाक्य है. हमारे होठों पर सच्चाई रहती है అంటే మేము మా పెదవులపై నిజమే ఉంది. और दिल में सफाई रहती है మరియు మా హృదయం కూడా నిర్మలంగా ఉంది. यहाँ भी और शब्द से दो वाक्य जोड़ा है. हम सब भारतीय हैं इसलिए हम सब एक हैं. दूसरा वाक्य देखिए, हम सब भारतीय हैं అంటే మేమందరం కూడా భారతీయులు. इसलिए ఇందువల్ల हम सब एक है మేమందరం కూడా ఒకటి అని. ఇక్కడ కూడా यहाँ भी दो वाक्य इसलिए शब्द से जोड़ा है. इसी वाक्य क्या कहते हैं देखेंगे. इन वाक्यों में दो सरल वाक्यों का मेल हुआ है. इस वाक्यों में दो सरल वाक्यों को मेल हुआ है. ఇక్కడ सरल वाक्य సింగిల్ ఉంది కదా, ఇక్కడ दो सरल वाक्य हैं అంటే రెండు సరళ వాక్యాలు ఉన్నాయి. इस तरह दो वाक्यों को मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं. ఇలాగా రెండు కలిసి వాక్యాలు ఉండేదాన్ని
ఏమని పిలుస్తాం? సంయుక్త వాక్య అని పిలుస్తాం. నెక్స్ట్, मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. ఇక్కడ చూడండి और లేదు इसलिए లేదు ఏం లేదు కానీ రెండు వాక్యాలు ఉన్నాయి కదా. यहाँ भी दो वाक्य है जोड़ने के लिए और नहीं है, और शब्द नहीं है, इसलिए शब्द भी नहीं है. मेहमान जो हमारा होता है, मेहमान माने क्या है? अतिथि. अतिथि रहने वाले మన వాళ్ళు అవుతారు. वो जान से प्यारा होता है, వారిని ఎలా చూస్తాం మనము? ప్రాణాల కంటే ఎక్కువగా చూస్తాము అని. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. हम उस देश के वासी हैं అంటే మేము ఆ దేశస్తులం. అంటే जिस देश में गंगा बहती है, ఏ దేశస్తులు అంటే ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో. इसमें भी और नहीं है, इसलिए नहीं है. तो दो वाक्य है, इसलिए इसको क्या कहते हैं? यहाँ सरल वाक्य के साथ उपवाक्य का मेल हुआ है. ఇక్కడ సరళ వాక్యంతో పాటు ఒక ఉపవాక్యం కూడా ఉంది కాబట్టి सरल वाक्य के साथ किसी उपवाक्य को मेल हो तो उसे मिश्रित वाक्य कहते हैं. సరళ వాక్యంతో పాటుగా ఒక ఉపవాక్యం ఉంటే దాన్ని మిశ్రిత వాక్యం అని పిలుస్తాము. అర్థమైందా? ఓకే. नीचे दिए गए वाक्यों की वाक्य रचना पहचानिए. అంటే ఇప్పుడు మూడు చెప్పుకున్నాం కదా. ఇక్కడ 3 वाक्य दिए गए हैं, इसको देखेंगे. हम 9वीं कक्षा के छात्र हैं. हम 9वीं कक्षा के छात्र हैं. एक वाक्य है ना, दो वाक्य है ना, सिंगल वाक्य है, इसलिए इस सरल वाक्य कह सकते हैं. इसको सरल वाक्य कह सकते हैं. हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे. हम अपना भविष्य बनाएंगे అంటే మన భవిష్యత్తును మనం తయారు చేసుకుంటాం. और देश की सेवा करेंगे మరియు దేశానికి సేవ కూడా చేస్తాము ఉంది కాబట్టి और అనే వాక్యంతో दो वाक्यों को जोड़ा है ना, इसलिए इसको क्या कहते हैं? सरल वाक्य नहीं, संयुक्त वाक्य कहते हैं. संयुक्त वाक्य कहते हैं. और जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा. जो जितनी मेहनत करेगा అంటే మేము ఎంత శ్రమ చేస్తే, मेहनत माने శ్రమ చేస్తే करेगा वह उतना ही आगे बढ़ेगा, అప్పుడు అంత మేము అభివృద్ధి చెందుతాము అని అర్థం. ఇక్కడ एक सरल वाक्य को एक उपवाक्य मिला है, जोड़ा है, इसलिए इसको मिश्रित वाक्य कहते हैं. क्या कहते हैं? मिश्रित वाक्य कह सकते हैं. परियोजना कार्य के अंतर्गत किसी एक राष्ट्रीय चिन्ह का चित्र उतारकर 5 वाक्य लिखिए. ప్రాజెక్ట్ కింద అంటే పరియోజన కార్యం అనే क्या है? ప్రాజెక్ట్ वर्क లో ఏం చేయాలి? ఈ లెసన్ సంబంధించి एक राष्ट्रीय चिन्ह का चित्र उतारकर, राष्ट्रीय चिन्ह है ना, वो एक चित्र को उतारकर 5 वाक्य लिखिए. उनके बारे में 5 वाक्य लिखना है. आप चलो पहले अर्थग्रह का प्रतिक्रिया में प्रश्न देखिए. पाठ पढ़िए, अभ्यास कार्य कीजिए. कविता के आधार पर उचित क्रम दीजिए. एक पद्य है यहाँ, उचित क्रम में लिखना है. एक चीज यही तो रहती है, मिलजुल के रहो और प्यार करो. जिस देश में गंगा बहती है हम उस देश के वासी हैं. पहले वाक्य आते हैं मिलजुल के रहो और प्यार करो, पहले वाक्य है. और दूसरी वाक्य एक चीज यही तो रहती है, दूसरा वाक्य. और तीसरा वाक्य हम उस देश के वासी हैं. चौथा वाक्य जिस देश में गंगा बहती है. इसको और ये प्रश्न में भाव से संबंधित कविता की पंक्तियां लिखिए. और एक है भाव से संबंधित कविता की पंक्तियां लिखिए. यहाँ 2 भाव दिया है ना, इसके संबंधित कविता लिखना है. पहला है विश्व के मानचित्र में भारत पूर्व में है, इसलिए भारतीयों को पूर्ववासी भी कहते हैं. हमारे यहाँ इंसानियत को अधिक महत्व दिया जाता है. इसका भाव है विश्व के मानचित्र में भारत पूर्व में है అంటే మీ ప్రపంచ పటంలో భారతదేశము తూర్పు వైపున ఉన్నది. इसलिए भारतीयों को पूर्ववासी भी कहते हैं. ఇందువల్ల భారతీయుల్ని తూర్పువాసులు అని కూడా అంటారు.
हमारे यहाँ इंसानियत को अधिक महत्व दिया जाता है మానవత్వానికి ఎక్కువగా ఇది ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అని ఈ పంక్తి ఎక్కడుంది ఈ పద్యం ఏదంటే 4వ పద్యం 14వ పద్యం कुछ लोग जो ज्यादा जानते हैं इंसान के कम पहचानते हैं ये पूरब है पूरब वाले हम हर जान की कीमत जानते हैं और दूसरा है हम ज्ञान को महत्व देते हैं हमने सबसे कुछ ना कुछ सीखा है हम ज्ञान को महत्व देते हैं हमने सबसे कुछ ना कुछ सीखा है अंग्रेजों को भी अपनाया है अपने लाभ के लिए किसी को हानि नहीं पहुंचाई इसका भाव है हम ज्ञान का महत्व देते हैं మనము జ్ఞానానికి ఒక విశేషత అనేది ఇస్తాము అలాగే हमने सबसे कुछ ना कुछ सीखा है మనం ఎవరితో కలిసినా కూడా ఏదైనా కొంచెం కొత్తది నేర్చుకోగలుగుతాం अंग्रेजों को भी अपनाया है అంటే అంగ్రేజీ వాళ్ళకి అంటే బ్రిటిష్ వాళ్ళని కూడా మన వాళ్ళగా అనుకున్నాం వాళ్ళతో ఏం నేర్చుకున్నామంటే మనం ఒక భాష నేర్చుకున్నాం అంగ్రేజీ భాషని తర్వాత अपने लाभ के लिए किसी को हानि नहीं पहुंचाई అంటే మనం మన లాభం కోసం వేరే వాళ్ళకి హాని జరిపే వాళ్ళం కాదు అని इसका पद्य है 6वां पद्य है जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर रोटी की नहीं पूजा हमने आदि वस्तुंदी 6वां पद्य और तीसरा है पंक्तियां पढ़ी भाव बताइए ఇక్కడ ఇచ్చిండే పద్యం చదివి భావాన్ని రాయాలి దీనికి अपना किसी से वैर ना समझो जग में किसी को गैर ना समझो आप पढ़ो औरों को पढ़ाओ घर घर ज्ञान की ज्योत जलाओ इसका भाव है भावार्थ है अपना किसी से वैर ना समझो అంటే ఎవరితో కూడా వైరం అనేది పెట్టుకోవద్దు తర్వాత జగ్ మే కిసి కో గైర్ నా సమझो ప్రపంచంలో ఎవరిని కూడా గైరో నా సమझो అంటే మన వాళ్ళు కాదు అని అనుకోకు ఆ పడో అంటే నువ్వు కూడా చదువు ఔరంకో పడావో పక్కన వాళ్ళు కూడా చదివించు घर घर ज्ञान की ज्योत जलाओ ప్రతి ఇంట్లోనూ జ్ఞానం అనే ఒక జ్యోతిని వెలిగించు అని దీని భావం నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత अर्थग्रहता प्रतिक्रिया अंतर्गत 2 प्रश्न है इसके उत्तर यहाँ है पहले प्रश्न देखिए भारतीयों के बारे में कवि ने क्या कहा है भारतीयों के बारे में कवि ने क्या कहा है पहले प्रश्न भारतीयों के बारे में कवि ने क्या कहा है और अभिव्यक्ति सृजनात्मकता में भी इस गीत का सार अपने शब्द में लिखे हैं इस गीत का सार अपने शब्द में लिखिए इन दोनों प्रश्न को भी एक ही उत्तर होते हैं इन दोनों प्रश्नों की एक ही उत्तर होते हैं देखेंगे भारतीय सत्यव्रती और निर्मल हृदयी होते हैं భారతదేశం వాళ్ళు సత్యవ్రతులుగా ఉంటారు అంటే సత్యాన్ని పలుకుతారు और निर्मल हृदयी होते हैं అలాగే నిర్మలమైన హృదయం కలిగి ఉంటారు రెండో పాయింట్ उनका अतिथि प्राणों से प्यारा होता है उनका अतिथि प्राणों से प्यारा होता है అంటే వాళ్ళు అతిథుల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు वे लालची नहीं होते అంటే భారతీయులు దురాశపరులు కారు वे सीधे साधे होते हैं వీళ్ళు సీదా సాదాగా ఉంటారు ఎక్కువ ఆడంబరంగా ఉండరు అని అర్థం वे पूरब वाले हैं వీళ్ళు ఎక్కడి వాళ్ళంటే తూర్పు వాసులు वे मानवता और प्राण का मूल्य ज्यादा जानते हैं అంటే ఈ భారతదేశంలో ఉండే వాళ్ళు మానవత్వము మరియు ప్రాణం యొక్క విలువని తెలిసిన వాళ్ళు वे भातृत्व सहानुभूति प्रेम आदि भावों से शोभित होते हैं వీళ్ళు స్నేహశీలత అలాగే బాహ్యచరికి భావన అంటే సోదర భావన కలిగి ఉంటారు అలాగే ప్రేమ ఆది భావం से शोभित होते हैं ప్రేమ అవన్నీ కూడా కలిగి ఉండేవాళ్ళు భారతీయులు उन्होंने अपरिचितों और विदेशियों को भी अपने भाई बहने समझे
వీళ్ళు అంటే ఎవరు ఉన్హోనే అంటే ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలు. అపరిచిత ఆరు విదేశీయంకు అంటే అపరిచితులు అంటే మనకు తెలియని వాళ్ళు, అలాగే విదేశస్తులు వాళ్ళందరినీ కూడా బాయి బహనే సంజే అంటే ఆ సోదరి భావంతో చూస్తారనమాట. అన్నతమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా చూస్తారు. ఉన్మే స్వార్థ లేశ మాత్రమే నహి హోతా అంటే వీళ్ళలో అంటే భారతదేశంలో ఉండే వాళ్ళలో స్వార్థం అనేది కొంచెం కూడా ఉండదు. వే జిస్ దేశ్ మే గంగా బహతి హై ఉస్ దేశ్ కే వాసి హై. వీళ్ళందరూ ఎవరంటే ఏ దేశంలో నివసించే వాళ్ళంటే జిస్ దేశ్ మే గంగా బహతి హై ఉస్ దేశ్ కే వాసి హై. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించే వాళ్ళు. ఐసే భారత్వాసి మహాన్ హై అలాంటి భారతీయులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పడం దీని యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి सेकंड वन, भारत में बहने वाली कुछ नदियों के बारे में बताइए सॉरी अर्थग्रहता प्रतिक्रिया में दूसरे प्रश्न, भारत में बहने वाले कुछ नदियों के बारे में बताइए అంటే భారతదేశంలో ప్రవహించే కొన్ని నదుల గురించి చెప్పండి అని. మనం ఫస్ట్ గంగా నది గురించి చెప్పుకుందాం. गंगा नदी के बारे में जानकारी जानेंगे. यहाँ भारत की बड़ी लंबी नदी है అంటే ఈ గంగా నది భారతదేశంలో ప్రవహించే నదుల్లో చాలా పొడవైనది అని. తర్వాత इसका जन्म स्थान हिमालय की गंगोत्री है. ఇది ఎక్కడ పుడుతుందంటే గంగా నది ఎక్కడ జన్మిస్తుంది? హిమాలయాల్లోని గంగోత్రి అనే ప్రదేశంలో నుంచి పుడుతుంది. నెక్స్ట్ హిమాలయ కి క్షేత్ర में इसे भागीरथी कहते हैं. హిమాలయ క్షేత్రాల్లో అక్కడ ఏమని పిలుస్తారు? గంగా నదికి భాగీరథి అని కూడా పిలుస్తారు. భారతీయ ఇసే బహుత్ పవిత్ర నది మాన్తే హై. భారతదేశస్తులు ఈ గంగా నదిని పవిత్రమైన నదిగా భావిస్తారు. యహ భారత్ కి రాష్ట్రీయ నది హై. అలాగే మనం భారతదేశానికి రాష్ట్రీయ నదిగా కూడా చెప్పుకోవచ్చు. హర్ 12 सालों में इसका कुंभ मेला लगता है. అంటే ఇవి కుంభమేళా అంటే పుష్కరాలు అన్నమాట. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు అనేవి జరుగుతాయి, కుంభమేళా జరుగుతుంది. నెక్స్ట్ వన్ कृष्णा नदी. और एक नदी के बारे में जानेंगे, कृष्णा नदी के बारे में. यहाँ दक्षिण भारत की मुख्य नदी है. ఇది దక్షిణ భారతదేశం వాళ్ళకి ముఖ్య నదిగా చెప్పుకోవచ్చు. इसका जन्म स्थान महाराष्ट्र के पश्चिमी घाट के सह्याद्री पर्वत महाबलेश्वर है. ఈ కృష్ణా నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఎక్కడ పుడుతుంది అంటే మహారాష్ట్రలోని పశ్చిమి ఘాట్ అంటే పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతంలో నుంచి మహాబలేశ్వరంలో పుడుతుంది. నెక్స్ట్ ఇస్సే లాఖో ఎక్కడికి భూమికి సించాయి హోతీ హై. దీనివల్ల ఇస్సే అంటే ఈ కృష్ణా నది వల్ల లాఖో ఎక్కడికి అంటే లక్షల ఎకరాల భూమికి సించాయి హోతీ హై. అంటే ఏమి సించాయి మనే పంటలు పండించుకోవడం అన్నమాట. అంటే లక్షల ఎకరాల్లో పంటలు పండించుకోవడానికి ఈ నీళ్లు పనికొస్తాయి. తర్వాత హజారో మెగావాట్ బిజిలీ ఉత్పాదిత హోతీ హై. వేల మెగావాట్లు అంటే బిజిలీ ఉత్పాదిత అంటే విద్యుత్ కూడా హజారో మెగావాట్ ఉత్పాదిత హోతీ హై. వేలల్లో ఉత్పత్తి చేస్తారు విద్యుత్తుని. नेक्स्ट वन अभिव्यक्ति सृजनात्मकता. तो पहले प्रश्न है, गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा? गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा? उत्तर है, महान भारत देश में सदा मानवता, समानता, प्रेम, स्नेह आदि भावनाएं बनी रही हैं. మహాన్ భారతదేశం అంటే ఈ మన గొప్ప భారతదేశంలో ఏమేమి ఉన్నాయి? సదా మానవత అంటే మానవత్వం, సమానత అంటే సమానత్వం, ప్రేమ, స్నేహం అనే ఒక భావన, ఆది భావన అంటే ఇవన్నీ భావనలు ఉన్నాయి. संसार में कहीं भी किसी देश में भी ना दिखाई देने वाली पवित्र भावना विश्व मानव कल्याण भावना तथा अनेकता में एकता आदि को दुनिया को दिखाने के लिए भारत को दुनिया के सामने आदर्श देश बनाने के लिए गीत में कवि मिलजुल कर रहने को कहा होगा.
ఏమేం చెప్పినాడంటే ఇక్కడ సంసారమే అంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా కనిపించినటువంటి దేశమే నా దిగైనవి అంటే ఏ దేశంలోనూ కనిపించినటువంటి పవిత్ర భావన అంటే పవిత్రమైన భావన ఏమిటిది విశ్వ మానవ కళ్యాణ భావన అంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అనే ఒక భావన ఉంది. అలాగే అనేకతమే ఏకత అంటే ఏమి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక రకమైన ఒక భావన ఆదికో దునియాకో దిఖానేకి లియే ఇవి రెండింటిని కూడా ప్రపంచ ప్రజలకి తెలియజేయడం ఒకటి భారత్ కు దునియాకే సామ్నే ఆదర్శ దేశ్ బనానేకి అంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా చూపించడానికి ఈ గీత్ మే కవి మిల్జుల్ కర్ रहने को कहा होगा ఈ కవితలో కవి ఇట్లా కలిసిమెలిసి ఉండడం అనే భావనని చూపించాడు అనమాట. ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శమైన ఇదిగా ఉండేట్లుగా భారతదేశం చూపించడానికి ఈ కవితలు చూపించాడు కవి. नेक्स्ट वन सेकंड वन हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए. दूसरा प्रश्न है हमें अपने मेहमान के साथ कैसा व्यवहार करना चाहिए అంటే మనం బంధువులతో ఎలా వ్యవహరించాలి అనేది. हमें अपने मेहमानों को प्राण से भी ज्यादा समझते हैं మనం అతిథులను ఎలా చూస్తాం ప్రాణం కంటే ఎక్కువగా చూస్తాం. अतिथि देवो भव मानकर पूरे आदर के साथ उनका सम्मान करते हैं అంటే అతిథి దేవోభవ అంటే మీ అతిథి దేవుడితో సమానము అనే ఒక భావనతో మనము వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాం. हमारी संस्कृति में अतिथि ईश्वर के समान है మన సంస్కృతిలో అంటే మన భారతదేశ సంస్కృతిలో అతిథుల్ని ఎలాగా చూస్తాం ఒక దేవుడిలాగా చూస్తాం ఈశ్వరునితో సమానంగా చూస్తాము అని చెప్పడం ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. तीसरा प्रश्न है हर जान की कीमत जानते हैं इसका भाव अपने शब्द में लिखिए. हर जान की कीमत जानते हैं అంటే జాన్ అంటే ప్రాణం అని చెప్పుకున్నాం. ప్రతి ఒక్క ప్రాణం విలువ మాకు తెలుసు. इसका भाव अपने शब्द में लिखिए అంటే దీని యొక్క భావాన్ని మీ పదాలలో మీ మాటల్లో రాయండి అని. భారతదేశీ మానవతకి ప్రతిమూర్తి హే అంటే భారతదేశంలో ఉండేవాళ్ళు మానవత్వానికి ప్రతిమూర్తిగా చెప్పుకోవచ్చు. इंसानियतको अधिक महानता देने वाले हैं మానవత్వానికి అధిక అంటే గొప్ప ఇదిగా చెప్పుకుంటారన్నమాట. భారతీయంకు పూర్వవాసి भी कहते हैं భారతదేశంలో ఉండే వాళ్ళని తూర్పువాసులు అని కూడా పిలుస్తారు. ये लोग हर प्राणी का महत्व जानते हैं భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ప్రాణం యొక్క విలువ కూడా తెలిసిన వాళ్ళు. उनका आदर करते हैं అందరినీ కూడా ఆదరంగా చూస్తారు అంటే గౌరవ భావనతో చూస్తారు అని అర్థం. ఇవన్నీ ప్రశ్నోత్తరాలు కూడా రాసుకొని బాగా చదువుకోండి. తర్వాత సూచనకి ఆన్సర్ సమాధానం లిఖియే. సూచనకి ఆన్సర్ సమాధానం లిఖి అంటే ఇక్కడ మేము ఏం సూచించామో దానికి సమాధానాలు రాయాలి. ఇంతకుముందు నేను పర్యాయ శబ్దు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో దాంట్లో ఉన్నాయి నేర్చుకొని ఇక్కడ రాయండి. ఫస్ట్ नीचे दिए शब्दों को पर्याय शब्द लिखिए కింద ఇచ్చిన పదాలకి పర్యాయ పదాలు రాయండి అని అర్థం. ఇవన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. చదువుకొని రాయాలి. చీజ్ అంటే వస్తువు దానికి పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయో రాయాలి. లడక అంటే బాలుడు బాలుడికి పర్యాయ పదాలు. దిల్ అంటే హృదయం. ఇన్సాన్ అంటే మనిషి. ధర్తి అంటే భూమి. లాలచ్ అంటే దురాశ. వీటన్నిటికీ కూడా మళ్ళీ పర్యాయ పదాలు రాయాలి మీరు. నెక్స్ట్ వన్ नीचे दिए गए शब्दों के विलोम शब्द लिखिए. विलोम शब्द माने क्या है? विलोम शब्द माने उल्टे शब्द. उल्टे शब्द అంటే మీ వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్ రాయాలి దీనికి. తోడా అంటే తక్కువ. సఫాయి అంటే సఫాయి అంటే మీ శుభ్రత. ధర్తి భూమి. అధిక అంటే ఎక్కువ. అప్నా అంటే మనది. సచాయి అంటే నిజం. వీటికి వ్యతిరేక పదాలు రాయాలి. నెక్స్ట్ नीचे दिए शब्दों को वचन बदल कर लिखिए అంటే మీ ఏకవచనంలో ఉంటే బహువచనం రాయాలి. బహువచనంలో ఉంటే ఏకవచనంలో రాయాలి. ఇక్కడ అన్ని కూడా ఏకవచన శబ్దాలే ఉన్నాయి. మీరు అన్ని కూడా బహువచన పదాలు రాయాలి. బచ్చా నది రోటీ. ఖుషి లడికి రాత్ అంటే బచ్చా అంటే బాలుడు లేకుంటే అబ్బాయి పిల్లవాడు. నది అంటే నది. రోటీ అంటే రోటీ. ఖుషి అంటే సంతోషం. లడికి అంటే
बालिका, नेक्स्ट रात అంటే రాత్రి, వీటికి बहुवचन शब्द लिखना है। नीचे दिए गए शब्दों को उपसर्ग पहचान कर लिखिए। उपसर्ग प्रत्यय भी पिछले कक्षा में बताया गया है। अपजय पद में उपसर्ग पहचान कर लिखना। परिवार, अज्ञान, प्रतिदिन, इन 4 शब्दों में उपसर्ग पहचान कर लिखिए। और प्रत्यय, नीचे दिए शब्दों को प्रत्यय पहचान कर लिखिए। गुणवान, शिष्या, देहाती, छात्रा, इस 4 शब्दों में प्रत्यय पहचान कर लिखिए। नीचे दिए वाक्यों की वाक्य रचना पहचानिए। वाक्य रचना तो सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य बताया है ना। उस वाक्य के हम 9वीं कक्षा के छात्र हैं, कैसा वाक्य लिखना है। हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे। इसमें 2 वाक्य हैं, 2 वाक्य में जोड़ने के और शब्द भी हैं। इसे किस वाक्य आते हैं लिखना है। जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा। इस एक वाक्य और एक उपवाक्य भी है, इसको क्या कहते हैं लिखना है। हमने एक गृह कार्य का प्रश्न, देशभक्ति भावना पर 4 पंक्तियों की एक कविता लिखिए। देशभक्ति भावना పైన ఒక 4 లైన్ల పద్యంని రాయాలి। पहले जो है ये प्रश्नोत्तर लिखिए, एक पुस्तक में लिखो।